హే గైస్, ఎలా ఉన్నారు? లాక్డౌన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యన చాలా దారుణంగా లాక్డౌన్ చేయట్లేదని, అండ్ అలాగే లాక్డౌన్లో ఏది తప్పినా ఎగ్జామ్స్ అయితే తప్పవని మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ అర్థమైపోయింది. మెయిన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే మరీ చాలా చక్కగా అర్థమైపోయింది. అండ్ ఎందుకంటే జేఎన్టీయూకే అయితే అనౌన్స్ చేసింది అండ్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది ఎగ్జామ్ ఫీ పే చేయమని. సో ఎస్బీఐ కలెక్ట్ త్రూ ద్వారా మీ ఎగ్జామ్ ఫీ అనేది ఎలా కట్టాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మీరే మీ అంతటా మీరే కట్టుకోగలరు ఈజీగా అండ్ ఏ ఇబ్బంది లేకుండా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వారు కూడా పే చేసుకుంటారు కదా. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఎగ్జామ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ లైక్ థానోస్. So guys, welcome to Crazy Stank YouTube channel and వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీ కాలేజ్ నుంచి ఒక లింక్ అనేది మీకు వస్తుంది, ఇలా స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని. సో దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అంటే మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్కి రీడైరెక్ట్ అయ్యి ఇదిగో ఇలా వస్తుంది, ఎస్బీఐ కలెక్ట్ టోటల్ ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇస్తారు వాళ్ళు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని ట్యాప్ చేయండి. సో టిక్ మార్క్ వచ్చిన వెంటనే ప్రొసీడ్ నొక్కండి. అండ్ దెన్ మీకు ఇలా ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇది సెకండ్ పేజ్ అనమాట. సో ఇక్కడ చూసారుగా స్టేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ ఇన్స్టిట్యూషన్ ఏ స్టేట్లో ఉందో మీరు ఆ స్టేట్ని ఇక్కడ టైప్ చేయాలి. సో మనది ఆంధ్రప్రదేశ్. అండ్ నేమ్, టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్, మెడికల్ సర్వీసెసా, ఇండస్ట్రీసా, ఎడ్యుకేషనల్ కదా మనది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది కాలేజ్ ఫీజెస్ కట్టడానికి మాత్రమే. సో నొక్కండి. అండ్ దెన్ ఇది ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్ అంటే మన ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు కదా, ఇక్కడ చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి చూడండి. అలా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో నేను నా కాలేజ్ని టైప్ చేస్తున్నా. సో కాలేజ్ అయితే టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ నొక్కండి. అండ్ దెన్ మీకు ఇలా మీ కాలేజ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ కాలేజ్ లోగోతో ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. అండ్ దెన్ పేమెంట్ కేటగిరీని మీరు టైప్ చేయాలి. సో ఎగ్జామినేషన్ ఫీ కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ మీద నేను ట్యాప్ చేసా. అండ్ దెన్ ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ టైప్ చేయాలి. చూసారుగా ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే మీ పేరుని టైప్ చేయాలి. అండ్ రోల్ నెంబర్ అంటే కాలేజ్ వాళ్ళు మీకు అసైన్ చేసిన రోల్ నెంబర్ ఉంది కదా, అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఏ రోల్ నెంబర్ని అయితే టైప్ చేశారో ఆ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, కాలేజ్ మీకు ఇచ్చిన రోల్ నెంబర్. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్. అండ్ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్లో చదువుతున్నారో ఆ బ్రాంచ్. సో ఇక్కడ ఇదిగో ఇలా మీ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ అన్నీ ఇస్తారు. సో మీరు మీ బ్రాంచ్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్స్ అయితే ఇస్తారు, మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా అని. సో ఇయర్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెమిస్టర్ ఆ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎగ్జామ్ టైప్, రెగ్యులరా, సప్లిమెంటరీయా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ అని. అండ్ ఎగ్జామ్ ఫీ అంత కట్టాలో మీ కాలేజ్ వాళ్ళు మీకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే 770 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ 770 రూపీస్ అని పెట్టాలి. అండ్ మీరు లేట్గా కడుతున్నట్లయితే మీకు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఎంత ఎక్స్ట్రా కట్టాలని. ఫర్ ఎగ్జాంపుల్ 1 day లేట్ అయినట్లయితే 100 ఎక్స్ట్రా కట్టాలి. కాబట్టి ఇక్కడ లేట్ ఫీ ఉంది కదా, లేట్ ఫీ ప్లేస్లో మీరు ఆ 100 రూపీస్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫీ ఉంది కదా, ఎగ్జామ్ ఫీ 770 రూపీస్. అండ్ లేట్ అయ్యాను, ఒక రోజు లేట్ అయ్యాను, సో 100 రూపీస్ పే చేయాలి లేట్ ఫీ. సో లేట్ ఫీలో 100 రూపీస్ అని టైప్ చేయండి. అండ్ టోటల్ అమౌంట్ 100 + 770 870 అని టోటల్ అమౌంట్లో ఎంటర్ చేస్తారు. అదే మీరు లేట్ కాకపోయినట్లయితే ఇది మారుతుందన్నమాట. అంటే ఎగ్జామ్ ఫీ అనేది 770 అని టైప్ చేస్తారు. అండ్ లేట్ ఫీ అనేది మీరు
0 అని పెట్టుకోండి. అండ్ టోటల్ అమౌంట్ అనేది 770 అని పెట్టండి. సో రిమార్క్స్ మీకు అక్కర్లేదు. అండ్ నేమ్ ఉంది కదా, మళ్ళీ మీ నేమే అది. సో మీ నేమ్ టైప్ చేస్తారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీదే, మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి. అంటే మీ ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఈ రిసీట్ అనేది వస్తుందన్నమాట పే చేసిన తర్వాత. సో ఆ పే స్లిప్ అనేది మీకు మెయిల్లో వాళ్ళు పంపిస్తారు. అండ్ ఇక్కడ ఈ క్యాప్చా అనేది సో ఈ నెంబర్ అనేది టైప్ చేస్తే అండ్ సబ్మిట్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ సో మీరు మీ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే ఇది ఇలా రీడైరెక్ట్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీకు చూపిస్తుంది. అండ్ కరెక్టో కాదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ. ఓకే, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే మరి హాల్ టికెట్ మీద ఇవే ప్రింట్ అవుతాయి కదా, సో కరెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన వెంటనే ఇక్కడ మీకు చూసారుగా ఉన్న పేమెంట్ ఆప్షన్స్ అనేవి మీకు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ అండ్ అదర్ బ్యాంక్స్, అంటే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు. సో వేరే బ్యాంక్స్ నుంచి పే చేయడానికి ఇలా. అండ్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఎస్బీఐకి మీకు 11.8 రూపీస్ పడుతుంది. అండ్ అదర్ బ్యాంక్స్ అయితే 17.7 రూపీస్ పడుతుంది. అండ్ డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్స్తో అయితే మీకు నో ఛార్జెస్. అండ్ అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్తో కూడా 0 రూపీస్, నో ఛార్జెస్. అండ్ క్రెడిట్ కార్డ్స్తో అయితే మీకు 12 రూపీస్ అనేవి పడుతాయి. 12 రూపీస్ అనేవి దాదాపుగా 13 రూపీస్ అయితే పడతాయి. అండ్ ప్రీపెయిడ్ కార్డ్స్ ఆర్ నాట్ ఎనేబుల్డ్. అండ్ ఫారిన్ కార్డ్స్ నాట్ అవైలబుల్, అంటే ఆ ఆప్షన్ అవైలబిలిటీ లేదు వాళ్ళకి. అండ్ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి పే చేసినట్లయితే వాళ్ళు అక్కడ ఎక్స్ట్రా 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు, 59 రూపీస్. అండ్ ఎన్ఈఎఫ్టీ అది నాట్ ఎనేబుల్డ్. అండ్ యూపీఐ మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ వాటితో అయితే పే చేయడం అవ్వదన్నమాట. యూపీఐ ద్వారానే అవి పే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. అండ్ యూపీఐ అయితే ఇంకా ఎనేబుల్డ్ లేదు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఉంది కదా, సో ఐ ప్రిఫర్ దిస్. దీని మీద క్లిక్ చేయండి. అండ్ కార్డ్ ఉంటుంది కదా, డెబిట్ కార్డ్తో మీరు డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, మీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ కార్డ్ ముందుకు ఉంటుంది కదా ఆ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్, కార్డ్ మీద ఉంటుంది ఆ నేమ్, అండ్ ఆ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా, పిక్చర్లో అక్కడ రెడ్ కలర్ సింబల్ ఉంది చూడండి. అక్కడ మీకు సివివి నెంబర్ అనేది దొరుకుతుంది. సో అది 3 డిజిట్ నెంబర్ గైస్. సో దాన్ని మీరు టైప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్స్ని అయితే టైప్ చేసేయండి. అండ్ పే నొక్కండి. అండ్ దెన్ అప్పుడు మీకు రీడైరెక్ట్ అయ్యి వెంటనే మీకు ఓటీపీ అనేది వస్తుంది గైస్. ఓటీపీ అనేది వస్తుంది మీ ఫోన్కి. అంటే ఆ డెబిట్ కార్డ్ అనేది, అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేశారో దానికి కనెక్ట్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అండ్ దెన్ అప్పుడు ఒక 2 to 1 అవర్లో మీకు మీ జీమెయిల్కి ఇలా ఒక మెయిల్ అనేది వస్తుంది గైస్, ఎస్బీ కలెక్ట్ అని. చూసారుగా, దాన్ని ట్యాప్ చేసిన వెంటనే దానిలో మీరు చూడొచ్చు ఒక పే స్లిప్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఇదే మీరు పే చేశారనే దానికి ప్రూఫ్ అనమాట. సో గైస్, ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గైస్ ఆడియో క్లారిటీ కొద్దిగా బాగాలేదు గైస్. అండ్ కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా డిఫెక్ట్స్ అయితే వచ్చాయి. ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు గుడ్ బై.